ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2024 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఫస్ట్ రాశి మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. కురో కుర్రు కొండదేవత అమ్మ పలుకు అమ్మ పలుకు జగపతాంబ పలుకు అమ్మవారు పలుకు దేవి పలుకు ఓం శక్తి పలుకు దేవి పలుకు తల్లి ఓం శక్తి అమ్మవారు దేవి సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గ ఉన్నది ఉండేట్టుగా ఉన్న రాశి ఫలంలో ఏముందో చూసి చెప్పు తల్లి. జై కొండదేవత అమ్మవారు అనుగ్రహం. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము. అదృష్ట ఫలితాలు చూసుకుంటే ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజిత 4, అవమానాలు 3. ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరములో నుంచి ఇప్పుడు వరకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది అనుకున్నా కూడా చేతికాడికి వచ్చేసి చేయి జారిపోతుంటుంది. నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు మనకి దగ్గరికి వస్తుంటారు, దూరం పోతుంటారు. ఈ రాశి వాళ్ళకి సూసే సోల అశ్విని నక్షత్రము 4వ పాదము, లీలే లోల భరణి నక్షత్రము, తర్వాత ఆ కృతికా నక్షత్రము 1వ పాదము. ఈ రాశి వాళ్ళకి గతంలో ఉండవలసిన విధానాలు ప్రకారంగా చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూ బాధపడుతూ పోరాడుకుంటూ వస్తున్నారు. కానీ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కుజస్థానములో నుంచి గురుడు చేరాడు. గురువులో నుంచి శని స్థానం మొదలైంది వీళ్ళకి. తర్వాత రావు స్థానంలో నుంచి కేతువు వచ్చేసింది. దానివల్ల ఆదాయం అనేది చాలా వరకు అభివృద్ధి అనేది అవుతుంది. అభివృద్ధి జాతక బలంలో చూసుకుంటే చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మంచి అదృష్టము, మంచి తెలివితేటలు, ఆలోచనలు, మంచి మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు కొన్ని చేయాల్సినవి అతి త్వరలో కొన్ని కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కానీ చేసే కార్యక్రమాలు కానీ చేతికాడికి వస్తున్నాయి, చేజారిపోతున్నాయి. నమ్మిన వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు, హెల్ప్ చేస్తానన్న వాళ్ళు మనకి ఎవరు హెల్పింగ్ అనేది లేదు. కాబట్టి ఈ జాతక బలంలో చూసుకుంటే ఈ 2024 ఈ సంవత్సరం నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ చేయాల్సిన కార్యక్రమాలు ఒకటికి ఒకటి మార్పులు అనేది కొన్ని ఎదురయ్యే దగ్గరలోనే కనబడుతున్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్టైశ్వర్యములు భాగ్యభోగ్యాలు అతి త్వరలోనే చేయబోతున్నారు. ఇప్పుడు మీరు ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అది మీకు ఏ రూపంలో అయినా ఒక రూపంలో తప్పకుండా వర్తించే యోగం కనబడుతుంది. అంటే ఇట్లా అన్నదమ్ముల వల్ల కానీ, ఇట్లు ఫ్రెండ్స్ రూపం వల్ల కానీ, ఇటు భర్త రూపం వల్ల కానీ, ఏ రూపంలో అయినా కూడా ఒక రూపంలో కలిసి వచ్చే యోగము ప్రతిఫలం కనబడుతుంది. కాబట్టి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ మేలుగా ఉండాల్సిన సమస్య ఏమిటంటే స్త్రీ సమస్య ఎక్కువగా కనబడుతుంది. స్త్రీ సమస్య నమ్ముకున్న స్త్రీ వల్ల కొన్ని అధోగతి పాలు కావలసినవి, కొన్ని ఇబ్బందులు కావలసినవి, మన పేరుని చెడ్డ పేరుని అంటే మీ పేరుని పోలీస్ స్టేషన్ దాకా పోవటం, కోర్టు దాకా పోవటం, వాళ్ళతో ఇబ్బందులు పడటం, చికాకులు పడటం, అలాంటి కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినంటే వాళ్ళని నమ్మొద్దండి.
బంధుమిత్రులను కూడా చాలా ఆలోచించి ఏ పని చేసినా కూడా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆలోచించి, వెనక ముందు ఆలోచించి చేస్తే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మరి గతంలో జరిగిన దాన్ని కాకోకుండా ఇప్పుడు మీకు ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో మీకు అన్నీ మంచి శుభాలు వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా కూడా మీరు చేయాల్సిన కొన్ని కర్మదోష నివారణలు, కొన్ని దోషాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందుకంటే మనం మంచిగా ఉంటాం కాబట్టి మనకి గిట్టని కొంతమంది మానవులు మన మీద చూపుతోని అలా బాగున్నారు, మంచిగా ఉన్నారు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారని మనం ఏమి లేకపోయినా కూడా మీకేమి తక్కువ అన్నట్టుగా చాలామంది ఈ రాశి వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి చాలా వరకు నరఘోష ఎక్కువగా కనబడుతుంది. ఆ నరఘోష ప్రవర్తన వల్ల మనం చేయాల్సిన కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి ఉంటాయో ఆ కార్యక్రమాలు అయినట్టుగా అవుతాయి, మధ్యలో వచ్చి అయిపోతుంటాయి. మళ్ళా దాన్ని మూవ్ చేయగానే మళ్ళా మూవ్ అవుతాయి కానీ మళ్ళా మధ్యలో వచ్చి మళ్ళా ఆగిపోతాయి. ఆ విధంగా అలాగే జరుపుకుంటూ వస్తుంటాయి. కాబట్టి దీనికి మొత్తానికే కారణం అనేది ఒకటి ఉంటుంది. దీనికి కొన్ని దోషాల వల్ల, వాళ్ళు చేసిన కొన్ని మంచి పనుల వల్ల, వాళ్ళు చేసిన కొన్ని చెడు పనుల వల్ల, కొన్ని గ్రహశక్తులు కొన్ని కూడుకొని కొంత మనశ్శాంతి లేకోకుండా అదో గది పాలయ్యే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మనకి చేయన తప్పు కూడా చేశావని మన మీద లేనిపోయిన నిందలు రావటము, సికాకులు పడటము అలాంటివి మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ప్రేమ విషయాల్లో కొంచెం దూరమైన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా దగ్గరైపోతారు ప్రేమ సమస్యల్లో. తర్వాత ప్రేమించిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కొన్ని రోజుల తర్వాత కొన్ని సమస్యల వల్ల కొంత విడిపోతుంటారు. మరి ఆ విడిపోయిన వాళ్ళు కూడా వీళ్ళకి ఈ సంవత్సరములో ఉగాది దాటిన కాడి నుంచి మంచి శుభ ఫలితాలు, మళ్ళా కలుసుకునే యోగ ప్రాప్తి కనబడుతుంది. ఈ అన్నిటికీ మూల కారణం ఏమిటంటే ఈ దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దోషం వల్ల మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని పెట్టుకున్నా, ఏ పని బలమైన పని మీరు పెట్టుకున్నా కూడా ఆ పని చేతికాడికి వచ్చినట్టుగా ఉంటుంది, మళ్ళా బ్రేక్ అయిపోతుంటుంది. అలా బ్రేకు కాకోకుండా ఈ దోషాలు శాంతం అయ్యేట్టుగా, లక్ష్మి కలిసి ఉండేట్టుగా, మీ పిల్లల చదువు గురించి, ఆరోగ్యాల గురించి, మీరు చేయాల్సిన బిజినెస్ గురించి, కొత్త బిజినెస్ల గురించి, కొన్ని వ్యవసాయాల గురించి కూడా మీరు కొన్ని ప్రయత్నాలు ఆలోచిస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కావాలి అంటే దాని కొన్ని దోషాల వల్ల కొన్ని బ్రేక్ అయి ఉన్నాయి. మరి ఆ బ్రేకును మనం తీసేస్తేనే మనకి అతి తొందరగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు మనకి తప్పకుండా అభివృద్ధి అవుతాయి. మరి ఈ దోషం ఉన్న వాళ్ళకి, ఈ గ్రహాలు ఉండవలసిన వాళ్ళకి అష్టలక్ష్మి పూజ చేయాలి. అష్టలక్ష్మి పూజ చేసి 9 శనివారాలు నవగ్రహాలు, 9 నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ 9 నవగ్రహాలు చుట్టూ 9 రోజులు తిరిగేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఆ 9 రోజులు తిరిగేసిన తర్వాత శనివారం తిరగాలి. శుక్రవారము ఈ పూజ మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఒక పమిది వేసేసి దాంట్లో ఒక విస్తరాకు వేసి దాంట్లో 3 దోశలు బియ్యం పోసేసి దాంట్లో ఒక స్టార్ ముగ్గు వేసేసి దాంట్లో దీపారాజన పెట్టి ఆవు నెయ్యి పెట్టేసి ఆర్తకర్పూరము అంటే పచ్చకర్పూరం అని ఉంటుంది. ఆ పచ్చకర్పూరము, ఆర్తకర్పూరము ఈ రెండింటిని కలిపి వెలిగించాలి. వెలిగించేసి 9 నవగ్రహ చుట్టూ తిరిగేసిన తర్వాత ఇది 8 లక్ష్మీ పూజలు మీరు తప్పకుండా మన ఇంట్లో ఆ దీపారాజన చేస్తే తప్పకుండా మీకు అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధి అవుతుంది.
కాబట్టి మీరు ఇంకా ఎన్నెన్నో సమస్యల్లో ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబరు తప్పకుండా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు, వయసు, డేట్ ఆఫ్ బర్త్, మీ గోత్రము మాకు వాట్సాప్ ద్వారాగా పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలం ఎలా వచ్చింది, మరి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి మీకు ఈ సంవత్సరంలో ఈ రాశి ఫలితాలను బట్టి నీకు రావు కేతువులు ఎక్కడ దాకా ఎంత బలంలో ఉంటున్నాయి, మరి ఏ పని చేస్తే మీకు మూవ్ అవుతారు, ఏ పని చేయకోకుండా ఉంటే మీరు బ్రేక్ అవుతారు అనేది మీ గురించి స్థితిగతులన్నీ చూసి అమ్మవారి విషయాలు గణితం వేసేసి మీ గురించి చూసి చెప్పగలుగుతాము. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించి ఫోన్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మేము చెప్తాము. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, హెల్త్ సమస్య ఏ సమస్య ఉన్నా కూడా దానికి పూజలు చేసి కొన్ని యంత్రాలు, తాయెత్తులు, పూజ వస్తువులు పారార్థన చేసి పూజ చేసి ఇవ్వగలుగుతాము. మీకు ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.